సార్ వీరమల్లు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి పవర్ స్టార్ అభిమానులు అందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు వచ్చేసింది. ఆయన ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన సినిమా కావడంతో మరింత క్రేజ్ దీని మీద. మొత్తానికైతే థియేటర్లోకి వచ్చేసింది. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఆ రివ్యూ కానీ దాన్ని మీరు అనాలిసిస్ ఎలా చెప్తారు? అంటే నాకు వచ్చిన రివ్యూ ఫస్ట్ రివ్యూ అని అనాలి, ఎందుకంటే మొట్టమొదటి దాని గురించి చెప్పుకున్నాం కాబట్టి ఫస్ట్ రివ్యూ అది బెస్ట్ రివ్యూ వచ్చింది. ఎందుకంటే ఆయన నేను బెస్ట్ ఇచ్చాను, మొత్తం నేను కష్టపడి సినిమా కానీ చెప్పాడు కాబట్టి ఆయన అన్న మాటలు చచ్చిపోయి బెస్ట్ రివ్యూ వచ్చిందని చెప్పాలి. సరే, సినిమా ఈయన విషయంలో ఎప్పుడు వచ్చి ఆయన సినిమా గురించి స్వోత్కర్షగా నాకు గొప్పది ఇంత చెప్పిన దాఖలా లేదు. ఇప్పుడు కూడా సినిమా పరిస్థితులు పెట్టి ప్రొడ్యూసర్ గారికి చేయాలి అని ఒక కమిట్మెంట్ తో ఆయన వచ్చారు. అంత బిజీగా ఉన్నా కూడా ఆయన నేను బెస్ట్ ఇచ్చాం, అందరం బెస్ట్ చేసాం, ఇలా విడివిడిగా కూడా చెప్పుకుంటూ వచ్చారు. నిన్న మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా 4 రోజులు ఈ సినిమా ప్రమోషన్ కి ఇద్దాము అని చెప్పి వచ్చారు. తర్వాత మన సినిమా ఇండస్ట్రీలో నీకు తెలుసు సెన్సార్ రిపోర్టర్ ఉంటుంది, అంటే దొంగచాటుగా మనం విరేస్తూ ఆ సెన్సార్ ఆఫీసరు అలాగే 5 సభ్యులు వాళ్ళ సెపరేట్ సభ్యులకి చూపిస్తారు ఒక్కో సినిమా. మన తెలుసు, మన జర్నలిస్ట్ కూడా కొంతమంది ఉంటారు. ఆ చూసిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళు బయటకు వచ్చి ఒక రివీల్ చేశారు, కానీ ఒక రిపోర్ట్ బాగా వచ్చింది, బాగా తీశారు, బాగా చేశారు అనే ఒక మాట ఖచ్చితంగా బయటకు వస్తుంది. దాని సెన్సార్ రిపోర్టు అంటే సినిమా ముందే ఒక వారం ముందు ఫస్ట్ కాపీ వచ్చాక సెన్సార్ రిపోర్ట్ ఇస్తారు. చిన్న చిన్న కట్స్, అలాగే సౌండ్ మ్యూట్ చేయడం, బీప్స్ ఏదో వేయడం, అవి కూడా వాళ్ళు చెప్తారు. అన్ని వచ్చాయి అని చెప్తారు కదా. దాన్ని బట్టి కూడా చూస్తే చిన్న చిన్న కట్స్ ఉంటాయి, ఎందుకంటే అది దాన్ని ఏమంటారు, కొన్ని రూల్స్ ఉంటాయి. రక్తం కనపడకూడదు, అలాగే ఉంటాయి. అలాగే వాటిని బట్టి చూస్తే సెన్సార్ రిపోర్ట్ చాలా ఆశాజనకం. అక్కడే మనకి ఒక సూపర్ హిట్ అయింది. అది యాక్చువల్లీ మనం అనుకునే ఫస్ట్ రివ్యూ కన్నా ముందు ఫస్ట్ సెన్సార్ రివ్యూ అనుకోవచ్చు. దాంట్లో అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు అనేది సెన్సార్ గురించి మాట్లాడతాం, మన మిత్రులు ఉన్నారు కాబట్టి అది చెప్పారు. ఈ సినిమాకి చాలా ఆయన ఎఫర్ట్స్ పెట్టి చేసినట్టు కనపడుతుంది. అన్ని రోజులు విడివిడిగా అప్పటికప్పుడు చేసినా కూడా ఒక యూనిక్ గా చేయడానికి ట్రై చేశారు. కథ కొత్తది అదంతా చెప్పింది. తర్వాత ఓవర్సీస్ లో కొంచెం టెన్షన్ పెట్టారు 2 రోజులు బట్టి. అదేంటంటే ఒక డిజిటల్ ప్రింట్ అక్కడ వెళ్ళడానికి ఏదో ఆలస్యం, టెక్నికల్ ఇష్యూస్ అయ్యిందని చెప్పేసి అక్కడ వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు ఎవరో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా డిజిటల్ రివ్యూ అయింది, మరి మా ఓవర్సీస్ ఎప్పుడు పడతాయి అంటే అందరూ కొంచెం టెన్షన్ పడ్డారు. ఓవర్సీస్ లో కూడా కళ్యాణ్ బాబు చాలా మంది ఉంటారు కదా అభిమానులు, అలా ఎదురు చూస్తున్నారు. మనలాగే ఇక్కడ ఇండియాలో ఎదురు చూస్తే అక్కడ ఓవర్సీస్ లో అక్కడ లక్కీగా వాళ్ళు నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే వచ్చేసింది మాకు డిజిటల్ ప్రింట్, దిస్ నో టెక్నికల్ ఇష్యూస్ అంటే. దాంతో ప్రపంచం ఊపిరి పీల్చుకున్నట్టే. ఎందుకంటే ప్రతిసారి ముందు మనకన్నా 12 గంటలు ముందు వెనకలో ఉండడం, వాళ్ళకి ముందు పడుతాయి షో. మనకు కూడా ప్రీమియర్ షోలు పడిపోతాయి. ఇవాళ రాత్రికో ఎప్పటికో 24 సినిమా రిలీజ్ అంటే దానికి గవర్నమెంట్స్ పర్మిషన్స్ ఇవ్వడం, తెలుగు గవర్నమెంట్స్ ఆ రేట్స్ ఇష్యూస్ అని సెటిల్ అవ్వడం, దాంతో మనకన్నా వెళ్ళలేదని కొంచెం ముందు పడుతుంది. కాబట్టి అక్కడ డిజిటల్ వెళ్ళిపోయింది. సెన్సార్ మాట చెప్పాలంటే సినిమా ల్యాగ్ ఉంటుందా ఇది ఉంటుందా కాకుండా ఫస్ట్ హాఫ్ వీరిని 1 hour 26 minutes 40 seconds అట. సెకండ్స్ లో కూడా వాళ్ళు పెట్టేశారు 1 hour 26 minutes 40 seconds. సెకండ్ హాఫ్ వచ్చేసి 1 hour 18 minutes 25 seconds. దీన్ని బట్టి 2 గంటల 44 నిమిషాల సినిమా ఫుల్ ప్యాక్ అయితే. ఇందులో చెప్పింది ఏంటంటే హై ప్రయారిటీగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారు రిపోర్ట్స్ లో. ఫస్ట్ రివ్యూలో ఎవరైనా సరే దీని గురించి ముందు థియేటర్స్ లో కాపీ చెక్ చేసుకోవడం, చూసిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి కూడా మనకు వచ్చినటువంటి విషయం చూస్తే అది ఫుల్లీ సాటిస్ఫైడ్. అది కాకుండా రివ్యూ మనం మాట్లాడుకున్నాం కానీ ఫస్ట్ రివ్యూ పవన్ కళ్యాణ్ ఇచ్చేసాడు. నువ్వు సరిగ్గా చూసేవలేదు నాకు తెలియదు కానీ అది ఎందుకు సస్పెన్స్ చేయడం, దీంట్లో సస్పెన్స్ ఏముంది, మనం ఏం చేసామో అదే చెప్తాం అన్న టైప్ లో ఆ డైలాగ్ అని మరి నేను బెస్ట్ ఇచ్చాను చెప్పడం కాకుండా ఇందులో నేను మామూలుగా అయితే కాలు కదపని తెలుసు మీకు, మీరు తిట్టుకుంటూ ఉంటారు. ఇందులో నేను డాన్స్ కూడా చేశాను మీకోసం. ఇక ఇంతకన్నా రివ్యూ ఉంటుంది. లాస్ట్ 18 minutes క్లైమాక్స్. ఎందుకు నేను హిందువులు అనే నా అస్తిత్వం చూపించుకోవడం కోసం నేను వాడు ఎవడికో మొగలాయికి నేను పన్ను కట్టాలంటే దాని గురించి పెట్టారు ఫైట్.
కాబట్టి ఆ 18 మినిట్స్ ఆ కొరియోగ్రఫీ నేను ఎప్పుడో మార్షల్ ఆర్ట్స్ పేరు కూడా చెప్పాను నా నోటికి రావు. ఆ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల దీంట్లో అది చేశాను. జానీ తర్వాత ఈయన మళ్ళీ కొరియోగ్రఫీ చేయడం, యాక్షన్ కొరియోగ్రఫీ జానీ తర్వాత చేయడం. ఆ కొరియోగ్రఫీ 18 మినిట్స్ డెఫినెట్ గా ఈ ఫస్ట్ పార్ట్ లో ఇది మళ్ళా ఇంకో క్లూ ఇచ్చాడు మనకి, ఇంకో మంచి న్యూస్. సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అన్నట్టు. ఇది ఫస్ట్ పార్ట్ స్వోర్డ్ అండ్ స్పిరిట్ అని అంతకుముందు డైరెక్టర్ చెప్తే ఈయన చేస్తేనే కదా సెకండ్ పార్ట్ వస్తుంది అనుకున్నాం కదా. ఈ ఫస్ట్ పార్ట్ లో అన్నాడు. మళ్ళా ఒక విలేకరు ఏదో అడిగితే సెకండ్ పార్ట్ లో కూడా 20 మినిట్స్ 20% ఎంతో చేసేసామని చెప్పాడు. ఏదో జరుగుతుంది వచ్చి హోప్స్ వచ్చింది. దీంట్లో మనకి ఆ క్లైమాక్స్ సూపర్ అని ఆయన నోటితో చెప్పిన తర్వాత ఇంకా క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్ మన ఇండస్ట్రీ ఫార్ములా. సెకండ్ హాఫ్ రేజ్ అయితేనే మామూలుగా ఉండదు, ఫస్ట్ హాఫ్ స్లోకి వెళ్ళాను, ఎక్కడ స్లో లేదు. తర్వాత ఇంటర్వెల్ ఒకటి మంచి బ్యాంక్ వచ్చిందని చెప్పారు. తర్వాత కన్ఫ్యూజింగ్ ఏం పెట్టలే మనకు. మొన్నటి దాకా హరిహర వీరమల్లు అంటే నిజమైన క్యారెక్టర్నా, ఫిక్షనా, కల్పితమా అని వచ్చాయి. ఇది పూర్తిగా ఔరంగజేబు కాలంలో ఒక యోధుడిని ఒక కల్పిత పాత్ర ద్వారా చూపించాడు ధర్మాన్ని రక్షించడం కోసం. అలాగే సినిమా కోసం కోహినూరు వజ్రం కృష్ణా జిల్లాలో ఈ మచిలీపట్నం సరౌండింగ్స్ లో దొరికితే అది ఇటు కులీ కుతుబ్ షాల దగ్గర నుంచి మొఘలాయిలు ఢిల్లీ చక్రవర్తుల దాకా ఎలా వెళ్ళింది అని చెప్తూ వచ్చాడు. ఔరంగజేబు పాత్ర అసలు వాడి యొక్క బుద్ధి ఏమిటి మనకు అందరికీ తెలుసు. అది ఆ బంధువుల్నే వాడు అరెస్ట్ చేయడం, చంపేయడం అలాంటివి చేశాడు చరిత్ర చదువుకుంటే కనుక. అంటే ఆ ఔరంగజేబు పాత్ర పెడుతూనే ఔరంగజేబుకి ఛత్రపతి శివాజీకి మధ్య నిత్యం యుద్ధం జరిగింది, మత సంఘర్షణలు జరిగాయి అని చెప్పి ఛత్రపతి హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి పాటుపడి మహాయోధుడు అని చెప్తే ఆ కథలో ఈ వీరమల్లు అనే క్యారెక్టర్ ని మనం ఉన్నట్టుగా చెప్పాడు. దాన్ని బట్టి మన క్యారెక్టరేషన్ చెప్పేసాడు కదా అంటున్నాను. నేను ఉద్దేశం ఏంటంటే అది మళ్ళీ నేను చెప్పనే కాదు, రివ్యూ కదా మనకు కావాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రివ్యూ ఫస్ట్ రివ్యూ. సరే సెన్సార్ రిపోర్ట్, సెన్సార్ రివ్యూ అది రెగ్యులర్ మనకి ఒక ఫార్ములా. మన సరదా ఏ సినిమాకి జర్నలిస్టులు చెప్తారు వాళ్ళు. సరే ఇక్కడ ఇలా చెప్తుంటే ఇంకా రివ్యూ అక్కలేని విషయం అంటే పాటలు మనం విన్నాం వచ్చేసాయి. పాటలు మాట వినాలి, కొల్లగొట్టినది ఇలాంటివి ఆయన పాడినట్టు కూడా ఉన్నాడు. ఆయన పాడినట్టు ఆయనకి అదో సరదా కూడా ఉంది కాబట్టి దేశభక్తి మీద పాట రాయించుకుంటాడు. మళ్ళీ ఏదో సినిమాలో ఆయన ఒక పాట కూడా ఏదో పాడి అదో సరదా కొన్ని పాటలు విన్నాం. అవి కూడా ఈ రకంగా మాండలికాల పాటలు ఇలాంటి పాటలు ఉంటాయి. ఏదో డ్యూయట్ పాటలు ఏమేమి పాడలే. తర్వాత ఎవరో అడిగితే కూడా ఈ తెలంగాణ ఒక వీరున్నాడు పాపన్న గారు, సర్దార్ పాపన్న ఏదో అంటే ఆ క్యారెక్టర్ పోలి ఉంటుందంటే అసలు అవేం తీసుకోలేదు. మేము ఒక యోధుడు, ఒక వీరమల్లే అప్పుడు కూడా లేడు. ఒక పర్పస్ఫుల్ గా వాడు వెళ్తాడు. వాడు అక్కడి నుంచి ఆ కోహినూరు అలా వెళుతూ ఆ ట్రావెల్లో తన్ని ఇలాగ తన అస్తిత్వాన్ని ప్రశ్నించి మతం కోసం ట్యాక్స్ కట్టేసరికి చెలరైపోతాడు, విజృంభిస్తాడు, విధ్వంసం సృష్టించేస్తాడు అని చెప్పేసాడు. క్యారెక్టరేషన్ మొత్తం చెప్పేశాడు. అందులో డౌట్ ఏముంది. సినిమా మనల్ని అందరూ అలరించడానికి మరి అమ్మాయి ప్రత్యేకించి ఆ పాత్ర పంచమి అంటారు పేరేదో, పంచమి పూట మంచిదని నాగేశ్వర పాడేదో పంచమి నిజం కూడా మంచి పేరే అది. ఆ పంచమి కూడా నాకు సపోర్ట్ గా హీరోయిన్ ఉంది. నేను ఒకటే యుద్ధాలు చేసి మనకి అది లేదు మిస్ అయ్యాం రొమాన్స్ అనుకోవడానికి. ఇందులో రొమాన్స్ కూడా మనకు ఉంది కాబట్టి నీతి బాగా చేసిందని సారి 10 సార్లు చెప్పాడు. సో మనకి జూయర్స్ ఉన్నాయంటే ఫ్యామిలీ ఉన్నట్టేగా. ఆ భరణి గారు ఈయన కోహినూరు వెజ్జనం ఇది అని చెప్పారు. మళ్ళా ఇందులో హరిహర అంశ అంటే శివకేశవులు ఇద్దరు అంశతో అంటే ఈయన భూమి పుట్టడం కూడా ఒక బాహుబలిలో ఏదో ఎపిసోడ్ ఉంటుంది, అలాగేదో ఉంటుందేమో నాకు తెలియదు. చాలా ఎలివేషన్స్ ఉంటాయని చెప్పడం. పవన్ కళ్యాణ్ నార్మల్ సినిమాలు నార్మల్ గానే ఇప్పుడు మనకి ఎలివేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. పుష్ప సినిమాలో కానీ ఆయన మొట్టమొదటి నుంచి ఎలివేషన్ ఎందుకు నంద బద్రి అని ఏవో సెకండ్లు ఇచ్చుకుంటారు, అది ఎలివేషన్ కదా ఆ రోజుల్లో. మామూలుగా చెప్తున్నారు. సిద్ధార్థ రాయ్ అంటాడు ఏదో సినిమాలో, అదే అప్పుడు కూడా మన జోక్స్ కూడా జనాలు చెప్పుకునేవాళ్ళం మనం. నువ్వు సింహం నేను గడ్డం గీసుకుని సింహం అని టేప్ డైలాగ్ ఇప్పటికీ మనం తలుచుకుంటాం. ఇవన్నీ ఎలివేషన్స్ కదా అన్నాం. ఇలా అని ఒక మేనేజర్ చెప్తే అదొక ఎలివేషన్. మనకి ఎలివేషన్స్ అంటే ఎలివేషన్స్ పుట్టిన కాంట్రవర్సీ అయినా చెప్తాను ఓపెన్ గా ఈ దగ్గర నుంచే. ఇప్పుడు మన జనరేషన్స్ ఈ జనరేషన్స్ లో ఎలివేషన్స్ పుట్టినాయి. సినిమా అంతమంది సాఫ్ట్ గా ఫైట్స్ ఉండేవి, ఇంకోటి సాంగ్స్ ఉండే అన్ని ఉండేవి. చిరంజీవి గారి సినిమాలు, ఆయా సినిమాలు, బాలకృష్ణ గారి నాగార్జున గారి. ఇక్కడికి వచ్చేసరికి ఎలివేషన్స్ ఈయన దగ్గర నుంచే రకరకాల గొడవలు. మన బ్రహ్మానంద గారు కూడా ప్రశ్నించారు, ఏ స్టైల్స్ అయినా ఎలివేషన్స్ అయినా నీ తరహా వేరునైనా అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు కదా.
కాబట్టి ఈ ఫస్ట్ రివ్యూ, బెస్ట్ రివ్యూ, సినిమా రికార్డ్స్ ఏం రికార్డ్, ఎందుకంటే ఆయన ఏం రికార్డ్స్ ఏం లేవు. ఇప్పుడు మనం అనుకున్న సోకాళ్ళు తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ లో ఆయన రికార్డ్స్ ఏమి ఉండవు. ఇండస్ట్రీ టాప్ హిట్స్ అని అనుకుని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పటిదాకా నాకు అక్కర్లేదు, నాకు నా లిస్ట్ లో లేని అంటాడు. మీరు రేస్ లో లేనప్పుడు రికార్డ్స్ ఎందుకు? ఆయన రేస్ లో ఆయన 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 బాట అయింది, ఆయన గోల అయింది, ఆయన సినిమాలు అయినవి అభిమానుల కోసం. అయితే ఇప్పుడు తనకి మినహాయింపు ఉంటుంది దీనికి, ఎందుకంటే దీన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాం నా అంచనా ప్రకారం. రికార్డ్స్ అలాగే ఆయన కోరుకుంది ఏంటి, నిర్మాతల లాభం, నిర్మాతలు బాగుండాలని, నిర్మాతల క్షేమం కోరుకున్నాడు. ఆయన లాభం ఏం కొనుక్కోలే. సినిమాలో కూడా నా మీద ఇన్ని పెట్టారు, అలాంటి నిర్మాతలు నష్టపోయి బాధపడితే నాకు ఇష్టం లేదు. కాబట్టి రత్నం గారు కానీ ఇంకోటి కానీ ఎవరైనా సరే ఏ ప్రొడ్యూసర్ బాగుండాలని చెప్పేసి ఆయన ఆశించాడు. డెఫినెట్ గా ఈ సినిమా ఇంకొన్ని గంటల్లోనే. కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం వినదానికి డిస్ట్రిక్ట్ యాప్ అని ఏదో యాప్ ఉంది, దాంట్లో ప్రీమియర్ షోలు కానీ అలాగే ఇది ఉన్నది జస్ట్ మై షో, బుక్ మై షో, దాంట్లో కూడా టికెట్స్ అన్ని ఇప్పుడు జనాలు అందరూ ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయేమో, ఇంట్లో కూర్చుని బ్రౌజింగ్, ఇక్కడ బుక్ అయిపోయారు బాబు, ఇది ఈ షోకి బుక్ అయిపోయారు బాబు, ఇది ఇంకా ఓపెన్ చేయలేరా, ఇదే పనిలో ఉన్నారు. నేను ఎక్కడో ఒక ఛానల్లో చూసా, మొత్తం 2500 స్క్రీన్లలో ఇప్పుడు ఒక రోజు అన్ని బుక్ మై షో సంబంధించి బుక్ అయిపోయి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు సామాన్య జనం కూడా పాపం వాళ్ళకి ఏం తెలియని కూడా లేదు, మా చదువుకునే వాళ్ళకి కూడా ఈ యాప్ల్లో బుక్ చేసి కూడా వచ్చేసింది. వాళ్ళు అంతకుముందు థియేటర్కి వచ్చి థియేటర్లో కూడా టికెట్లు పెట్టాలి, దానికోసం వాళ్ళు వెయిట్ చేయరు. ఎవరో నీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి బుక్ చేసి పెట్టండి బాబు మా గురుగారి సినిమా అన్నట్టుగా అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ 100% మరి ఇది ఒక మెమరబుల్ మూవీ అవుతుంది. మంచి మూవీ అనేది చిన్నమాట, ఒక అభిమానులకు ఒక మెమరబుల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ అలాంటి మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన పొలిటికల్ గా రెండిట్లో ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ మూవీ, ఏం రత్నం చెప్పాడు, నాకు ఒక స్పెషల్ మూవీ, అలాగే ఆయన అభిమానులకి ఆయనకి ఒక స్పెషల్ మూవీ యాజ్ వెల్ as ఒక బెస్ట్ మూవీ. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మనం గమనిస్తుందో లేదా, మిగిలిన వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఈయన జోలికి రావట్లేదు, ఈయన వాళ్ళు చూడడానికి రెడీగా ఉన్నారు. ఒకటి ఇన్ని విమర్శించట్లేదు, మా రికార్డ్స్ కొట్టేసాడు అన్న కదా, రికార్డ్స్ ఈయన అక్కలేదురా దేవుడు అటువంటి జోనర్స్ లో కూడా ఇటువంటి జోనర్ చేయలే, ఇటువంటి జోనర్ చేయలే. కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఆల్ ఫ్యాన్స్ ఈయన కోసం ఎదురు చూస్తారు, ఈ సినిమా కోసం ఎదురు చూస్తారు. అలాగే కూటమిలో ఉన్న ప్రభుత్వం అందరూ కూడా దీనికోసం చూస్తున్నారు. నేనైతే ఒక జర్నలిస్ట్ అడిగితే చెప్పి ముగిస్తాను, జర్నలిస్ట్ మీ ఎమ్మెల్యేలకు చూపిస్తారా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అంటే, నాకు ఐడియా రాలేదే, మంచి సూచన ఇచ్చారు, వాళ్ళు చూస్తారంటే చూపిస్తారు, మీరు చెప్తారేమో వాళ్ళు వెయిట్ చేయొచ్చు కదా, ఇలాంటి డిస్కషన్ ఏదో వచ్చింది నేను విజయవాడ మంగళగిరి ప్రెస్ మీట్. సో చాలా పాజిటివ్. ఇంకోటి అక్కడ ఏదో భారీ వర్షాలు కూడా ఎవడో ఆగడు అని కూడా చెప్తాను. భారీ వర్షాలు పడుతుంది హైదరాబాద్ ముఖ్యంగా, ఎక్కడ ఎప్పుడు ఏంటి తడిసైనా వెళ్ళి పవన్ కళ్యాణ్ చేసిన ఆ అల్లరిలో, ఆ వల్లరిలో, ఆ యుద్ధాల్లో తడుస్తారు వీళ్ళు, అంతవరకు గ్యారెంటీ. అది సిద్ధమైపోయారు, బోనాలు అయ్యాయి ఆదివారం, దాంతో అమ్మవారిది అయ్యింది. తర్వాత ఈ వీరమ్మల గారి గొడవ మొదలవుతుంది. ఇది కొన్నాళ్ళు ఈ ప్రపంచం ఖచ్చితంగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా డిస్కస్ చేస్తారు. ఏంటి నిరుత్సాహం ఏం పడరాదు, అంతవరకు మనం చెప్పుకోవాలంటే చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. నాకు తెలిసి థియేటర్స్ జనం వస్తారు. రెండోది రిపీటెడ్ కూడా చూస్తారనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఫ్యామిలీ అంతా కొంచెం ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ సినిమా ఏ కేటగిరీ తీసుకున్నా, పీరియాడిక్ మూవీ అనుకున్నా, అడ్వెంచరస్ మూవీ అనుకున్నా, రొమాంటిక్ మూవీ అనుకున్నా, కామెడీ కూడా ఆయన స్టైల్లో ఆయన ఇస్తారు. కాబట్టి బెస్ట్ మూవీ ఇది ఫస్ట్ రివ్యూ కాదు, ఇది బెస్ట్ రివ్యూ. ఇది నా నోటితో కాదు, మా కళ్యాణ్ బాబు చెప్పిందే నేను మళ్ళీ మీకు చెప్పాను. తర్వాత ఇంకే మిగిలిన వాళ్ళు ఏడుస్తూ ఏం రాస్తారో మనకు అనవసరం, మనదైతే ఇది మనసు నిండిపోయే సినిమా, కనుల పండగ. సూపర్, థ్యాంక్ యూ.